నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. తెలంగాణ బీజేపీ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందట. ఇప్పటిదాకా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలవలేకపోయినా కనీసం డిపాజిట్ కూడా దక్కడం లేదు. ఎంపీ ఎన్నికల్లో భారీగా ఓట్లనే సాధిస్తున్న శాసనసభ ఎన్నికల సమయంలో మాత్రం కాషాయ పార్టీ విఫలమవుతూనే ఉంది. కనీసం నియోజకవర్గంలో ఓటు బ్యాంకు పెంచుకునే ప్రయత్నం ఏమాత్రం చేయటం లేదన్న అపవాదు స్వయాన ఆ పార్టీ కార్యకర్తల నుంచే వినిపిస్తోంది. తెలంగాణలో తాము రెండో స్థానంలో ఉంటామని చెబుతున్న బీజేపీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. గత శాసనసభ ఎన్నికలకు ముందు ఉవ్వెత్తున ఎగిసిన ఆ పార్టీ ఆ తర్వాత సొంత నిర్ణయాలతో పాతాళానికి పడిపోయింది. ఏకపక్షంగా బీజేపీ ఢిల్లీ పెద్దలు తీసుకున్న నిర్ణయం పార్టీ కార్యకర్తలకు శరాఘాతంగా మారింది. అప్పటిదాకా పార్టీని జనంలోకి బలంగా తీసుకెళ్లి పోటాపోటీగా ఎన్నికలకు సిద్ధం చేసిన అప్పటి అధ్యక్షుడు బండి సంజయ్ని పదవి నుంచి తొలగించింది అధిష్టానం. ఆ పదవి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అప్పగించింది. ఆపద్ధర్మ అధ్యక్షుడిగానే కార్యకర్తలకు పరిచయం చేసింది. దీంతో పార్టీ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. ఇక తెలంగాణలో పార్టీ పటిష్టతకు ఏమాత్రం ప్రయత్నాలు జరగలేదన్న ఆరోపణలు బహిరంగంగానే కార్యకర్తల నుంచి వచ్చినా పట్టించుకునేవారే కరువయ్యారట. రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నా పార్టీ బలం పెంచే విషయంలో ఎవరికి వారే అన్న చందంగా పరిస్థితి మారినట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై ఢిల్లీ పెద్దలు ఓ రకంగా నానా యాగి చేసినట్లు ప్రచారం జరిగింది. పార్టీలో మాస్ లీడర్లు, క్రౌడ్ పుల్లర్లు కూడా ఉన్నారు. బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, డీకే అరుణ వంటి నేతలు జనం నాడు ఎలా పట్టుకోవాలో తెలిసినవారు. కానీ క్లాస్ లీడర్, టచ్ మీ నాట్ చందంగా వ్యవహరించే రామచంద్రరావుకు అధ్యక్ష పదవి అప్పగించారు. అదేమంటే పార్టీలో ఈటల, బండి, కిషన్ రెడ్డి వర్గాలను ఏకతాటిపై నడిపించడానికి అన్నట్లుగా మాట్లాడారు ఢిల్లీ బీజేపీ నేతలు. కానీ వారి ఆలోచన ఏ మాత్రం వర్కౌట్ కాలేదు సరికదా, వర్గపోరు రెట్టింపైందట. ఇప్పటిదాకా జిల్లాలో పార్టీ కమిటీలు ఏర్పాటు కాలేదు. త్రిముఖ పోటీలో 2 ఎమ్మెల్సీ సీట్లు గెలుచుకున్నా సంస్థాగతంగా బలం పెంచుకునే దిశగా పార్టీ నేతలు ఆలోచన చేయడం లేదట. ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చే చిన్నపాటి నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా జిల్లాలో పంచాయతీ నడుస్తోందట. ఇక తెలంగాణలో బీజేపీ పుంజుకోవడం కాదు, కనీసం కోలుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లు గెలిచినా ఆ బలాన్ని గ్రామస్థాయి నుంచి పెంచుకోవడంలో తెలంగాణ బీజేపీ నేతలు పూర్తిగా విఫలమయ్యారన్న వాదన బలంగా వినిపిస్తోంది. నేతల తీరు కూడా ఆ విధంగానే ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఎంపీ ఎన్నికలు జరిగిన 2 ఏళ్ల తర్వాత వచ్చిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద కూడా బీజేపీ కసరత్తు చేయలేదట. స్థానిక నేతలతో చర్చలు, బలమైన నేత కోసం ప్రయత్నాలు ఏమాత్రం జరగలేదు. ఇన్ని సవాళ్ల మధ్య వచ్చిన అసెంబ్లీ ఉప ఎన్నికపై పార్టీలో సీరియస్నెస్సే కనిపించలేదట. అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం దాకా అంతా చప్పగానే సాగిందని బీజేపీ నేతలే ఆరోపణలు గుప్పించారు. ప్రచారం కోసమంటూ 40 మందితో స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల చేసిన బీజేపీ వారిలో చాలా మంది జాబితాకే పరిమితమయ్యారు. ఇక ఈటల, బండి, రఘునందన్ మొదటి 2 రోజులు హడావిడి చేసిన ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. కేవలం కిషన్ రెడ్డి మాత్రమే పనిగట్టుకుని జనంలో తిరిగారు. చివరి రోజుల్లోనే బండి సంజయ్ హడావిడి కనిపించింది. అన్నింటికి మించి జూబ్లీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి వ్యవహార శైలి సగటు బీజేపీ కార్యకర్తకే చిరాకు తెప్పించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు తెలంగాణ బీజేపీ నేతల ముందున్న టార్గెట్ ఒక్కటే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవటం. ఈ ఎన్నికల విజయాన్ని బట్టే గ్రామస్థాయి నుంచి పార్టీ బలం ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది. ఆ తర్వాత జరిగే ఎన్నికలకు కేడర్ రెడీ అవుతుంది. అందుకే ఈ దిశగా బీజేపీ పెద్దలు ఆలోచన చేయాలని పార్టీ కార్యకర్తలు కోరుతున్నారట. ఇప్పటికైనా బీజేపీ అధిష్టానం తెలంగాణ బీజేపీ మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.